హాయ్, దిస్ ఇస్ విశ్వనాథ్, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ శ్రీకాకుళం. మిత్రులారా, ఆర్ఆర్బి గ్రూప్ డి రైల్వే పరీక్షలు ఏవైతే ఉన్నాయో నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 6 వరకు ఒకసారి ప్రశ్నాపత్రాలు పరిశీలించినట్లయితే ఈ రైల్వే పరీక్షల్లో అత్యంత కీలకంగా జీకే కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. మిత్రులందరూ కూడా గమనించాలి. అయితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, రేపు భవిష్యత్తులో ఎవరైతే పరీక్షకి హాజరవుతున్నారో ఎలాంటి అంశాలు చదువుకొని వెళ్ళాలనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు వివరించబోతున్నా. కరెంట్ అఫైర్స్ విభాగంలో ఇక్కడ ఇండెక్స్, అవార్డ్స్, నియామకాలు, అలాగే క్రీడలు, బడ్జెట్, సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్లో ఇవి మీరు ఖచ్చితంగా చదివి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఎలాంటి ప్రశ్నలు కరెంట్ అఫైర్స్లో వచ్చాయి, మీరు ఎలా సన్నద్ధం అవ్వాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నా. జాగ్రత్తగా గమనించండి. ప్రశ్నలు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మానవ అభివృద్ధి సూచికలో భారత స్థానం ఎంత? దాన్ని మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. అందులో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడిగారండి. సో ఇక ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, రాయబోతూ ఉన్నారో, పరీక్షలు రాయబోతూ ఉన్నారో అభ్యర్థులు, ఇక్కడ ఇంకొక అంశాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఒక తరహాలో ఇక ఇండెక్స్ సంబంధించి ఇలా ప్రశ్నలు వచ్చేటప్పుడు మనం ఇంకొద్దిగా సన్నద్ధం అవ్వాలి. ఎలాంటి ప్రశ్నలు ఇంకా భవిష్యత్తులో రాబోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఈ ఇండెక్స్, ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడగచ్చు. అందులో అయితే ప్రజెంట్ ఇండియా 151 ప్లేస్ లో ఉందండి. లేదనుకోండి, ఇక ప్రపంచ సంతోష సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 118. లేదనుకో, ఇక గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఉంది, చూడ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడగచ్చు. 131 ప్లేస్ లో. అంటే ఇక్కడ అభ్యర్థులకి ఇలా ఎందుకు నేను చూపిస్తున్నానంటే, ఈ తరహాలో ప్రశ్నలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంకా ముఖ్యమైనటువంటి కొన్ని ఇండెక్స్ ఉన్నాయి, అవన్నీ మనం చదివి వెళ్ళవలసి ఉంటుంది. అయితే మానవ అభివృద్ధి సూచికలో మన భారతదేశం యొక్క స్థానం 130 అండి, 130వ స్థానంలో ఉంది. అయితే మొత్తం 193 దేశాల్లో సర్వే చేస్తే అందులో చివరి స్థానంలో నిలిచిన దేశం ఏదంటే దక్షిణ సూడాన్. ఏ దేశం నిలిచిందంటే దక్షిణ సూడాన్ దేశం చివరి స్థానంలో నిలిచింది. అయితే మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏదంటే ఐస్లాండ్ అండి. ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండవ స్థానంలో నార్వే దేశం నిలిచింది. నార్వే దేశం ఇక రెండవ స్థానంలో నిలిచింది. ఇక చూడండి, ఇంకొక ప్రశ్న గమనిద్దాం. 2025 జూలై 18న, మరొకసారి 2025 జూలై 18న లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అని అడగడం జరిగింది. మరొకసారి 2025 జూలై 18న లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అని అడగడం జరిగింది. మరి ఇటీవల నియామకాలు ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే మనం అపాయింట్మెంట్స్ అంటామో, ఈ నియామకాలు ఏవైతే ఉన్నాయో ఈ నియామకాల గురించి ఖచ్చితంగా చదివి వెళ్ళవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడైతే ఇలాంటి ప్రశ్న వచ్చింది, మరి భవిష్యత్తులో ఇక చూడు, ఇస్రో చైర్మన్ ఎవరు, ఎన్నో వ్యక్తి, కాగ్ ప్రజెంట్ కాగ్ ఎవరు, రీసెంట్ గా ఉపరాష్ట్రపతి, నూతన ఉపరాష్ట్రపతి ఎవరు, సో ఎన్నో వ్యక్తి, ఇలాంటి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఇక 2025 జూలై 18న లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే కవేందర్ గుప్తా అండి. కవేందర్ గుప్తా. మరి ఇతను ఎన్నవ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ అండి, మూడో వ్యక్తి. లడక్కి లెఫ్టినెంట్ గవర్నర్గా మూడవ పర్సన్గా ఎన్నిక కావడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పటి వరకు లడక్కి ముగ్గురు మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే రాధాకృష్ణ మాథూర్ అండి. రాధాకృష్ణ మాథూర్ ఫస్ట్ పర్సన్. ఇక సెకండ్ పర్సన్ ఎవరంటే బిడి మిశ్రా. మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. మన దేశంలో 107వ నేషనల్ పార్క్ ఏది అని అడిగారండి. మరి ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు ఇంకా కొద్దిగా మనం ముందుకెళ్ళవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది, అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది, అతి చిన్న నేషనల్ పార్క్ అది, భవిష్యత్తులో ఇలాంటివి కూడా రావచ్చు మనకి. ఫస్ట్ నేషనల్ పార్క్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్, యూకే అండి. అతిపెద్ద నేషనల్ పార్క్ హెమిస్, ఇది లడఖ్లో ఉంది, లడక్. అతి చిన్న నేషనల్ పార్క్ సౌత్ బటన్ నేషనల్ పార్క్, ఇది అండమాన్లో ఉందండి, అండమాన్లో ఉంది.
మరి ఇక్కడ మనకు అడిగే ప్రశ్న, మన దేశంలో 107వ నేషనల్ పార్క్ ఏది అని అడిగాడు. సో చివరి నేషనల్ పార్క్ లేదా 107వ నేషనల్ పార్క్ ఏదంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్. ఇది ఒడిశా స్టేట్లో ఉందండి. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిశా స్టేట్లో ఉంది. ఇక భవిష్యత్తులో ఇంకా రికగ్నైజ్ అవ్వలేదు సింగలీలా నేషనల్ పార్క్ 108వ నేషనల్ పార్క్గా ఇది ఏ రాష్ట్రంలో గుర్తించడం జరుగుతూ ఉందంటే వెస్ట్ బెంగాల్. మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గమనించారు. ఇక నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఏ నెలలో జరిగింది అని ఒక షిఫ్ట్లో అడిగితే ఇంకొక షిఫ్ట్లో అదే ప్రశ్న 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడిగారు. అంటే ఇక్కడ ఒకే ప్రశ్న రెండు విధాలుగా అడిగారు. ఏ నెలలో జరిగాయి, భారతదేశం యొక్క స్థానం ఎంత. సో ఇక ఇలా క్రీడాపరమైన అంశాలు అడిగేటప్పుడు మనం ఇంకొద్దిగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. కామన్వెల్త్ క్రీడలు 2022లో జరిగాయి, మళ్ళీ భవిష్యత్తులో 2026లో జరుగుతాయి. నెక్స్ట్ ఫీఫా ప్రపంచ కప్, ఒలింపిక్ క్రీడలు, టెన్నిస్కి సంబంధించి చెస్ ఛాంపియన్షిప్, అలాగే బాక్సింగ్ ఛాంపియన్షిప్, ఇవన్నీ కూడా క్రీడాపరమైన అంశాలే. సో ఇక్కడ మనకి ఒక 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అంటే చాలామంది 2025 యొక్క అంశాలు అడుగుతారేమో అని అనుకుంటాం మనం. కానీ ఫీఫా ప్రపంచ కప్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2022లో జరిగింది, మళ్ళీ భవిష్యత్తులో 2026లో జరుగుతాయి. మీకు రాయబడేటటువంటి నెక్స్ట్ పరీక్షల్లో ఫీఫాకి నెక్స్ట్ 2026లో ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని అడిగినా అడగచ్చు. కాబట్టి క్రీడాపరమైన అంశాలు చాలా జాగ్రత్తగా మనం చదివి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి, 2025 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఏ నెలలో జరిగిందంటే ఇది మే నెలలో. ఇంకా గట్టిగా మనం మాట్లాడాలంటే మే 27 నుంచి 31 ఈ తేదీల మధ్య ఈ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. మరి దీనికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదంటే దక్షిణ కొరియా. దక్షిణ కొరియాలో ఎక్కడయ్యానంటే గుమేలో నిర్వహించారు. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 26వ ఎడిషన్. ఇది 26వ క్రీడలు. చూసారా? మరి ఇంకా కొద్దిగా డెప్త్కి వెళ్తే ఎలా? సో ఈ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో 2025లో ఇండియా యొక్క స్థానం ఎంత అని అడుగుతారు. ఇదే సెకండ్ ప్లేస్లో నిలిచింది ఇండియా, ఫస్ట్ ప్లేస్లో అయితే చైనా. మరి సాధించిన మొత్తం పథకాలు 24 పథకాలు సాధించింది. ఇందులో 8 గోల్డ్, 10 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్తో మొత్తం 24 పథకాలు సాధించి పథకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. మరి అగ్రస్థానంలో ఏ దేశం నిలిచిందంటే చైనా దేశం నిలిచింది. మరికొన్ని ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయబోతున్నాం. జాగ్రత్తగా గమనించాలి మిత్రులందరూ కూడా. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ విభాగం అనేది ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీ పరీక్షల్లో చాలా కీలకంగా మారుతుంది. అభ్యర్థులందరూ కూడా ఇక్కడ మనం ఏదైతే అంశం మాట్లాడుతున్నామో అంటే ప్రశ్న ఇచ్చేటప్పుడు ఆ ప్రశ్నకి సంబంధించి ఇంకా రిలేటెడ్గా ఎలాంటి ప్రశ్నలు ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇక మరికొన్ని ఏవైతే ప్రశ్నలు రైల్వే పరీక్షలు ఉన్నాయో ఈ యొక్క అభ్యర్థులను అడిగి తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అందుబాటులో ఉంటా. బాయ్.